స్వచ్ఛమైన వాక్యాన్ని వినాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఈ స్వచ్ఛమైన వాక్యం విన్నట్లయితే బాగా గమనించండి, కీర్తన 1:1-3 రాస్తుంది. ఈ వాక్యము నువ్వు ఎప్పుడైతే నీ యథార్థంగా ఆశపడి ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని వింటావో, ఆ స్వచ్ఛమైన వాక్యం విన్నప్పుడు కీర్తన 1:1-3 రాస్తున్నాయి. చూడండి, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం నిలవక, అపహాస కూర్చుని చోట కూర్చుండక. 2వ వచనం చూడండి, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఆ వాక్యమును తాగుతున్నప్పుడు ఎంజాయ్ చేయగలగాలి, ఆనందించగలగాలి. నువ్వు వాక్యంలో ఆనందించలేవు. వేర్ కెన్ యూ ఎంజాయ్ ద లైఫ్, వేర్ కెన్ యూ గెట్ ద లైఫ్? ఆ వాక్యంలో ఆనందించగలగాలి. వెన్ యూ స్టార్ట్ రిలిషింగ్ ఇట్, ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తావో, దివారాత్రం దాన్ని ఏం చేయాలి? ధ్యానించేవాడు. అంటే 24 hours బయలు పెట్టుకొని కూర్చోమని కాదు. విన్న వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని నెమరు వేసుకుంటూ, పరిస్థితిని బట్టి మరొకసారి దాన్ని నెమరు వేసుకుంటూ, తలపోసుకుంటూ దాన్ని అప్లై చేసుకోగలిగేవాడు ధ్యానించేవాడు. ఇలా చేసేవాడు ఎలా ఉంటాడు? 3వ వచనం, అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయో సఫలమగును. వాక్యాన్ని ఘనపరిచేవాడు, వాక్యాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని వినేవాడు, నిర్మలమైన వాక్యం ద్వారా ఇల్లు కట్టుకునేవాడు, జీవితాన్ని సరి చేసుకునేవాడు. పాయింట్ నెంబర్ 1, ఆత్మీయంగా ఎదిగేవాడు.